రీసెంట్ గా మా మదర్ బర్త్డే కి ఒక సర్ప్రైజ్ ట్రిప్ కింద కార్డెలియా క్రూజ్ షిప్ లోనైతే ఒక ట్రిప్ కి పట్టుకెళ్లాను. మాతో పాటు మా ఫ్రెండ్స్ కూడా కొంతమంది జాయిన్ అయ్యారు. అండ్ మీకు 11 ఫ్లోర్స్ క్రూజ్ షిప్ లోని ఏమేమి ఉన్నాయి, ఏమేమి ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రామ్స్ ఉన్నాయి, ఫుడ్ ఎలా ఉంది ఏంటి అనేది మీకు కొన్ని వ్లాగ్స్ లోనైతే చూపించాను. బట్ చాలా మంది డీటెయిల్డ్ గా అసలు ప్రైజింగ్ కి అక్కడ ఏమేమి మనకి ఇస్తారు, లేకపోతే ఏమేమి ఎమ్యూనిటీస్ ఇస్తారు, ఏమేమి బెనిఫిట్స్ ఉంటాయి అని చెప్పి ఒక వీడియో చేయమన్నారు. హాయ్ హలో నమస్తే గైస్, అందరూ ఎలా ఉన్నారు? మరో కొత్త వీడియోకి స్వాగతం సుస్వాగతం. సో ఈ రోజు వీడియో వచ్చేసరికి కార్డెలియా క్రూజ్ షిప్ తలక ప్రైజింగ్ ఎలా ఉంటది, అందులో బెనిఫిట్స్ ఏమేమి ఉంటాయి, అండ్ అందులో ఫుడ్ అండ్ ఆల్కహాల్ అన్లిమిటెడా లేకపోతే పే చేసుకోవాలా ఏంటి అనేది మొత్తం డీటెయిల్ గా ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ నెక్స్ట్ ఆ కార్డెలియా క్రూజ్ షిప్ ది ఏమేమి ట్రిప్స్ ఉన్నాయి, వాటి ప్రైజింగ్ ఎలా ఉంటది ఏంటి అనేది కూడా ఈ వీడియోలో మీకు క్లియర్ గా చెప్తాను. అండ్ దాంతో పాటు నాకు ఆ క్రూజ్ షిప్ లో నచ్చిన ఎక్స్పీరియన్స్ అండ్ నచ్చిన ఎక్స్పీరియన్స్ కూడా ఈ వీడియోలో మీకు చెప్తాను. మీ వెళ్ళిన ట్రిప్ వచ్చేసరికి వైజాగ్ టు పాండిచేరి, పాండిచేరి టు చెన్నై. ఇందులో మనకి 3 nights and 4 days సైలింగ్ అనమాట. ఇది ఈ షిప్ అయితే చెన్నై నుంచి స్టార్ట్ అయ్యి వైజాగ్ వచ్చి వైజాగ్ టు పాండిచేరి, పాండిచేరి టు చెన్నై వరకే ఉంటది. మీరు ఒకవేళ మళ్ళీ వైజాగ్ రావాలనుకుంటే మళ్ళీ ఆ వైజాగ్ ట్రిప్ ని మళ్ళీ బుక్ చేసుకోవాలన్నమాట. మేము వెళ్ళింది వచ్చేసరికి చెన్నై వరకే ట్రిప్, వైజాగ్ కి మళ్ళీ ఏం తీసుకోలేదు. ఎందుకంటే చెన్నైలో కూడా మేము కొన్ని ఎక్స్ప్లోరింగ్ ప్లాన్ చేసుకున్నాం కాబట్టి. కార్డెలియా క్రూజ్ షిప్ లోని ప్రైజింగ్ ఎలా ఉంటది ఏంటి అనేది మీకు చెప్తాను. అసలు మనం అంత ప్రైస్ పెట్టి ఆ టికెట్ తీసుకున్నందుకు వర్త కాదనేది మీరే కింద కామెంట్స్ లో చెప్పండి. డొమెస్టిక్ ట్రావెలింగ్ కాబట్టి ఇప్పుడు పాండిచేరి గానీ, లేకపోతే ముంబై గానీ, లక్షద్వీప్ గానీ, గోవా గానీ ఈ క్రూజ్ షిప్ అలా తిరుగుతా ఉంటది. మనకి మినిమం బడ్జెట్ వచ్చేసరికి 25,000 నుంచి అయితే స్టార్ట్ అవుతుంది అనమాట టికెట్ ప్రైజింగ్ పెర్ హెడ్. రఫ్ గా వేసుకుంటే 3 nights and 4 days సైలింగ్ కి 30,000 అలా పడుతుంది. 25 to 30,000 టికెట్ ప్రైజింగ్ స్టార్టింగ్ అనమాట. ఈ వైజాగ్ టు పాండిచేరి, పాండిచేరి టు చెన్నై 3 nights and 4 days సైలింగ్ తలక ప్రైజింగ్ స్టార్టింగ్ వచ్చేసరికి 25 to 30,000 కి అవుతుంది అనమాట. మీరు వెబ్సైట్ లో చూసినప్పుడు ఆఫర్ ఏమైనా అప్లై అయితే మీకు 25,000 కి 26,000 కూడా రావచ్చు. అన్ని ట్యాక్స్ అవన్నీ కలుపుకొని మీకు 30,000 దాకా అయితే పడుతుంది పెర్ హెడ్. లేకపోతే మీరు ఇంకేమైనా బెనిఫిట్స్ యాడ్ చేసుకోవాలనుకుంటే, లేకపోతే అక్కడ ఉన్న షోస్ గానీ అవన్నీ కొన్ని పెయిడ్ షోస్ ఉంటాయి, అవన్నీ కూడా మీరు వెళ్ళాలనుకుంటే మీకు అవన్నీ ఎక్స్ట్రా ప్రైజింగ్. నేను అవన్నీ అయితే మీకు ఇంక్లూడ్ చేయట్లేదు, ఎందుకంటే అక్కడ మీకు 24/7 ఏదో ఒక ప్రోగ్రామ్ జరుగుతూనే ఉంటది. సో మీరు అక్కడికి వెళ్ళాలి అనుకుంటే కొన్ని పెయిడ్ ప్రోగ్రామ్స్ ఉంటాయి. సో నేను ఇందులో ఓన్లీ టికెట్ ప్రైజింగ్ మాత్రమే చెప్తున్నాను. అక్కడ వేరే అయ్యే ఈవెంట్స్ గానీ ఆ ప్రైజింగ్ గానీ నేను ఇంక్లూడ్ చేయట్లేదు. ఇందులో కూడా మనకి రూమ్స్ ఏంటంటే స్టాండర్డ్ రూమ్స్ ఉంటాయి, ప్రీమియం రూమ్స్ ఉంటాయి, సూట్ రూమ్స్ ఉంటాయి. సో రూమ్ బట్టి కూడా ప్రైజింగ్ అనేది చేంజ్ అయిపోతుంది. సో మనకి ఏంటంటే ఇందులో మనకి సీ ఫేసింగ్ రూమ్స్ ఉంటాయి, నాన్ సీ ఫేసింగ్ రూమ్స్ ఉంటాయి. నాన్ సీ ఫేసింగ్ రూమ్స్ అయితే మీకు ఈ ప్రైజింగ్ లో వచ్చేస్తుంది. సీ ఫేసింగ్ రూమ్స్ అండ్ సూట్ రూమ్స్ అయితే మీకు అలాగా 35,000, 40,000, 50,000, 60,000 రూపీస్ కూడా రూమ్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి అనమాట. అందులో డెస్టినేషన్ బట్టి ప్రైజింగ్ అనేది చేంజ్ అయిపోద్ది. విత్ ఇన్ డొమెస్టిక్ అయితే మీకు ఎంత తక్కువ బడ్జెట్ లో అవుతుంది. అండ్ మిగతా చెప్పాలంటే మనకంత క్రూజెస్ ఏవి డొమెస్టిక్ గా అన్ని తిరగవు. ఈ కార్డెలియా క్రూజ్ షిప్ తిరుగుతుంది. ఇప్పుడు ఇలాగా తిరిగిన దానికి దానికి అక్కడ ఉన్న బెనిఫిట్స్ దానికి 25,000 అనేది ఓకే అనిపించింది క్రూజ్ షిప్ ఎక్స్పీరియన్స్, ఫస్ట్ ఎక్స్పీరియన్స్ కి. అండ్ చాలా మంది అడిగారు కార్డెలియా క్రూజ్ షిప్ ది టికెట్స్ ఎక్కడ బుక్ చేసుకోవాలి ఏంటి అనేది. మీరు డైరెక్ట్ గా కార్డెలియా క్రూజ్ షిప్ వెబ్సైట్ అయితే ఉంటది. ఆ వెబ్సైట్ మీరు ఓపెన్ చేస్తే ఇక్కడ చూడండి, లక్షద్వీప్, గోవా, కొచ్చి ఇవైతే డిపార్చర్ ఫ్రమ్ ముంబై అని రాసి ఉంది కదా. ముంబై టు కొచ్చి, ముంబై టు గోవా, ముంబై టు లక్షద్వీప్ అయితే సైలింగ్ జరగబోతుంది. సో వీటి ప్రైజెస్ మీరు ఇక్కడ క్లిక్ చేస్తే మీకు ప్రైజింగ్ అనేది ఓపెన్ అయిపోద్ది. అండ్ దాంతో పాటు ఇక్కడ ఇంటర్నేషనల్ సైలింగ్ కూడా జరుగుతుంది. సింగపూర్, మలేషియా, థాయిలాండ్ అండ్ శ్రీలంక సైలింగ్ అయితే జరుగుతుంది. 11th and 18th అనుకుంటా శ్రీలంక సైలింగ్ కూడా జరుగుతుంది. ఇంటర్నేషనల్ ప్రైజింగ్ వచ్చేసరికి మీకు 1 lakh అలాగా స్టార్ట్ అవుతుంది అనమాట రూమ్ ప్రైజింగ్. చాలా సైలింగ్స్ అయితే ఉన్నాయి చెన్నై నుంచి స్టార్ట్ అయినవి ఇవన్నీ. మీరు కార్డెలియా క్రూజ్ షిప్ వెబ్సైట్ ఓపెన్ చేస్తే మీకు క్లియర్ కట్ గా ఏ డెస్టినేషన్ కి ఎన్ని డేస్ ట్రిప్ ఎంత ప్రైజింగ్ అవుతుంది అనేది మీకు క్లియర్ కట్ గా తెలుస్తుంది. దీనికి తప్ప మీరు ఎక్స్ట్రాగా ఏం పే చేయాల్సిన అవసరం లేదు. ఇందులో చూపించింది పే చేస్తే చాలు. అండ్ ఈ ప్రైజింగ్ కి మనకి ఏమేమి బెనిఫిట్స్ అవైలబుల్ ఉంటాయి, అక్కడ ఏమేమి మనకి క్రూజ్ షిప్ లోని ఎక్కడెక్కడ మీరు డబ్బులు పెట్టి ఏ ఈవెంట్స్ కి వెళ్ళొచ్చు, అండ్ ఏమేమి మనకి ఫ్రీ ఈవెంట్స్ ఉంటాయి అని కూడా మీకు చెప్తాను. సో ఈ టికెట్ ప్రైజింగ్ కి ఫుడ్ అనేది మీరు ₹1 కూడా ఎక్స్ట్రాగా పే చేయాల్సిన అవసరం లేదు. మీకు ఫుడ్ అండ్ ఆల్కహాల్ అయితే కంప్లీట్లీ అన్లిమిటెడ్. అండ్ ఫుడ్ కూడా ఎలా ఉంటది అంటే మనకి 5-star హోటల్ లో బఫే ఎలా ఉంటుంది, వెజ్ అండ్ నాన్ వెజ్ ఐటమ్స్ ఆల్మోస్ట్ ఒక 20+ వెరైటీస్ ఆఫ్ ఐటమ్స్ అయితే ఉంటాయి. చికెన్, ఫిష్, మటన్, బిర్యానీ అండ్ వెజ్ లో కూడా చాలా సలాడ్స్, ఇవన్నీ అంటే కంప్లీట్ బఫే అయితే ఉంటది. కంప్లీట్లీ అన్లిమిటెడ్. మొత్తం మీరు ఎంత తినాలనుకుంటే అంత తినొచ్చు. అండ్ బట్ టైమింగ్ అయితే పర్టికులర్ గా ఉంటది. 12 to 2 అంటే 2 అయితే మీకు అక్కడ ఏం గిన్నెలు కనిపించో మొత్తం అన్ని ఎత్తుకెళ్ళిపోతారు. అండ్ 4th and 5th ఫ్లోర్ లోని స్టార్ లైట్ అని ఒక రెస్టారెంట్ ఉంటది. మీరు అక్కడ కూడా డైనింగ్ చేసుకోవచ్చు. లేదా 10th ఫ్లోర్ లోని ఫుడ్ కోర్ట్ అని ఉంటది, అక్కడ కూడా మీరు డైనింగ్ చేసుకోవచ్చు. అండ్ ఈ ఫుడ్ లోనే పాన్ ఏషియన్ ఫుడ్ గానీ, లేకపోతే ఇలా పిజ్జాస్ గానీ ఇవి గానీ మీరు ఏమైనా ఈ ఐటమ్స్ తినాలి అనుకుంటే మాత్రం మీకు సెపరేట్ గా చార్జెస్ ఉంటాయి అనమాట. వేరే పెయిడ్ రెస్టారెంట్స్ ఉంటాయి.
షిప్ లోనే మీకు చాప్ స్టిక్స్ అని ఒక రెస్టారెంట్ ఉంటుంది. ఇక్కడైతే మీకు పాన్ ఏషియన్ ఫుడ్ ఇవన్నీ దొరుకుతాయి. మీరైతే నార్మల్ గా మనం ఎలా రెస్టారెంట్ కి వెళ్ళి డబ్బులు ఇచ్చి తింటామో అలాగే వెళ్ళి తినొచ్చు. దాంతో పాటు మీకు మల్టిపుల్ ఫ్లోర్స్ లో మల్టిపుల్ బార్స్ ఉంటాయి. ఇక్కడ మీకు ఆల్కహాల్ అండ్ డ్రింక్స్, మాక్టైల్స్, కాక్టైల్స్ ఇవన్నీ కంప్లీట్లీ అన్లిమిటెడ్ అనమాట. అది కూడా టికెట్ ప్రైస్ లోనే ఇంక్లూడ్ అయి ఉంటాయి. అండ్ ఇప్పుడు డ్రింక్స్ కదా అని చెప్పి మీరు ఏవేవో పెద్ద పెద్ద బాటిల్ 8,000, 10,000 బాటిల్ తాగేస్తానంటే అవదు. అవైతే మీరు పే చేసుకోవాలి. కొన్ని ఇక్కడ ఏమేమి మీకు ఆల్కహాల్ ఉందో ఆ ఆల్కహాల్ వరకు బియర్స్ గానీ ఇవి గానీ మీకు కంప్లీట్లీ అన్లిమిటెడ్ అయితే ఇస్తారు ఈ టికెట్ ప్రైస్ కి. దాంతో పాటు మనకి షాపింగ్ స్టోర్స్ ఉంటాయి. అవైతే మీ డబ్బులతో మీరు వెళ్ళి కొనుక్కోవచ్చు అనమాట. ఏమేమి ఐటమ్స్ కావాలనుకుంటున్నారో అవన్నీ మీరు మీ డబ్బులతో కొనేసుకోవచ్చు. దాంతో పాటు నైట్ 11 నుంచి క్యాసినో అనేది స్టార్ట్ అవుతుంది. సరదాగా ఎవరికైనా డబ్బులు పోగొట్టుకోవాలనుకుంటే వాళ్ళు కూడా వెళ్ళి ఆ క్యాసినో ఆడుకోవచ్చు అనమాట. మా ముందు చాలా మంది లక్షల కోట్లు పోగొట్టేసుకున్నారు. అసలు ఏంటి ఇసురుతూనే ఉన్నారు లక్షల కాయిన్లు. అది చూసి చాలా భయం అనిపించింది. అంటే డబ్బులు ఊరికే అంత సరదాగా ఇచ్చేస్తారని చెప్పి అనిపించింది. కానీ మనం మాత్రం అలాంటి జోలికి ఎప్పుడు వెళ్ళాం. నెక్స్ట్ దాంతో పాటు మార్కీ థియేటర్ అని చెప్పి ఉంటది. అందులో మీకు డాన్స్ ప్రోగ్రామ్స్, థియేటర్ ప్రోగ్రామ్స్ ఇవన్నీ ఉంటాయి. అందులో కొన్ని ఈవెంట్స్ అయితే ఫ్రీగానే మనకి అలౌ చేస్తారు. కొన్ని ఈవెంట్స్ కి అయితే మనకి $10, $11 చార్జ్ చేస్తారు అనమాట. దాంతోపాటు హౌసీ గేమ్స్ ఇవన్నీ ఉంటాయి. ఇవి కూడా ఏంటంటే $11 అలా చార్జ్ చేస్తారు. అండ్ గెలిస్తే ₹1,00,000 క్యాష్ ప్రైజ్ అలా ఉంటది. అండ్ రాక్ క్లైంబింగ్ యాక్టివిటీ కూడా మనకి క్రూజ్ షిప్ లో ఉంటది. అదైతే మనకి ఆల్మోస్ట్ $250 ఎంతో చార్జ్ చేస్తారు. ఇంకా అలాగే ఇంకా డీజే అండ్ కొన్ని ప్రోగ్రామ్స్ ఏవైతే అవుతున్నాయో అవైతే మనకి కంప్లీట్లీ ఫ్రీ. కొన్ని అయితే పెయిడ్ ప్రోగ్రామ్స్ ఉంటాయి. అవైతే మనకి $2 నుంచి $12-15 వరకు చార్జ్ చేస్తారు డిపెండింగ్ అపాన్ ద ఈవెంట్ అనమాట. ఎందుకంటే అవి కొన్ని సెలెక్టెడ్ స్లాట్స్ మాత్రమే ఉంటాయి వాళ్ళకి. షోర్ ఎక్స్కర్షన్ అనే ఒకటి ఉంటది. షిప్ అక్కడ ఆగిన 8-9 అవర్స్ కి మీరు డైరెక్ట్ షోర్ లోకి పట్టుకెళ్లి పాండిచేరిలో గానీ గోవాలో గానీ ఫేమస్ ప్లేసెస్ తిప్పేసి మళ్ళీ షిప్ లోకి అయితే తీసుకొని వచ్చేస్తారు. ఈ చాయిస్ అనమాట. మీరు వెళ్ళాలనుకుంటే వెళ్ళొచ్చు, లేదంటే షిప్ లోనే ఉండాలనుకుంటే షిప్ లోనే ఉండొచ్చు. షిప్ లోనైతే యాజ్ యూజువల్ గా ప్రోగ్రామ్స్ అవన్నీ జరుగుతూనే ఉంటాయి. రూమ్స్ విషయంలోకి వస్తే మనకి సింగిల్ బెడ్స్ ఉంటాయి. దాంతో పాటు చిన్న బాత్రూమ్ ఏదో పని కానిచ్చడానికి ఓకే. మీకు ఏమైనా సీ సిక్నెస్ వచ్చినా లేకపోతే మీకు ఏమైనా హెల్త్ ఇష్యూస్ వచ్చినా మీకు అక్కడ మెడికల్స్ కూడా ఉంటాయి. అండ్ మీకు టాప్ ఫ్లోర్ లోని స్విమ్మింగ్ పూల్ అండ్ జక్కూజీ ఇవన్నీ కూడా అవైలబుల్ ఉంటాయి. ఈ 30,000 అనేది వైజాగ్ టు పాండిచేరి టు చెన్నై ట్రిప్ మాత్రమే. సో అందులో ఏమేమి బెనిఫిట్స్ ఇచ్చారు ఏంటి అనేది కంప్లీట్ గా మీకు చెప్పేశాను. ఇంటర్నేషనల్ ట్రిప్స్ ఏమైనా వెళ్ళాలనుకుంటే లేకపోతే గోవా గానీ లక్షద్వీప్ గానీ మీరు ఒకసారి ఆ వెబ్సైట్ లో చెక్ చేసుకుంటే మీకు కంప్లీట్ ఐడియా వచ్చేస్తుంది. ఇంకా నా ఎక్స్పీరియన్స్ విషయంలోకి వస్తే ఫస్ట్ ఎక్స్పీరియన్స్ మమ్మీని కూడా పట్టుకెళ్ళాను. నా ప్రైజింగ్ కి నాకైతే వర్త్ అనిపించింది. ఎందుకంటే మళ్ళీ వెళ్ళే ట్రిప్ కాదు అది. లైఫ్ లోని కొన్నిసార్లు మాత్రమే ఎక్స్పీరియన్స్ చేయగలిగే ట్రిప్. అందులోని మా మమ్మీకి ఉన్న ఏజ్ కి ఫస్ట్ టైం ఎక్కడం, నా ఏజ్ కి నేను ఫస్ట్ టైం ఎక్కడం. అంటే మనం ఒక క్రూజ్ షిప్ ఎక్కి ట్రిప్ వెళ్ళడానికి మనకి ఎన్ని సంవత్సరాలు పడింది కాబట్టి లైఫ్ టైం ఎక్స్పీరియన్స్ అది. సో ఆ ఎక్స్పీరియన్స్ కి అండ్ అక్కడ ఇచ్చిన బెనిఫిట్స్ కి నాకైతే పర్లేదు, బానే వర్త్ అనిపించింది. అండ్ కొన్ని ఎక్స్పీరియన్సెస్ మంచిగా ఉంటాయి, కొన్ని ఎక్స్పీరియన్సెస్ అలాగా ఓకేస్ గా ఉంటాయి. ఫుడ్ పరంగా గానీ లేకపోతే అక్కడ ఉండే ఎక్స్పీరియన్స్ పరంగా బాగానే ఉంది. అండ్ అక్కడ వచ్చేసరికి 200 MB మనకి ఆల్మోస్ట్ $700, $800 పడుతుంది అనమాట మీరు శాటిలైట్ నెట్ తీసుకోవాలనుకుంటే. సో అదే 2GB నెట్ అయితే ఆల్మోస్ట్ $5,000 ఓన్లీ వాడకుండా ఇంక కంప్లీట్ గా ఉండిపోవడమే బెస్ట్. అక్కడ ఎక్కువ మంది ఫ్యామిలీ ఆర్ ఫ్రెండ్స్ తో వెళ్తే మాత్రం కంప్లీట్ గా ఎంజాయ్ చేయొచ్చు, చాలా బాగా ఎంజాయ్ చేయొచ్చు. అదిగా సంగతి. దాంతో పాటు మీకు ఇంకా చాలా ఉంటాయి ఫుడ్ ఐటమ్స్ ఇవన్నీ కూడా. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ లోకి కంప్లీట్ ఇంగ్లీష్ అండ్ సౌత్ ఇండియన్ బ్రేక్ఫాస్ట్ ఉంటది. ఇడ్లీ, వడ, సాంబార్, ఉత్తప్పం ఇలాంటివన్నీ ఐటమ్స్ ఉంటాయి. అదే మీకు మధ్యాహ్నం టైంలోనైతే బిర్యానీస్, ఫ్రైడ్ రైస్, నూడిల్స్, చైనీస్ అంటే కొన్ని స్టార్టర్స్, బిర్యానీస్ ఇలా చాలా ఐటమ్స్ ఉంటాయి. ఈవినింగ్ అయ్యేసరికి టీ, కాఫీలు ఉంటాయి. అండ్ నైట్ 12 గంటలకి ఎవరికైనా ఆకలేస్తుందని చెప్పేసి మిడ్ నైట్ శాండ్విచెస్ అని కూడా కొన్ని స్నాక్ ఐటమ్స్ పెడతారు. 18+ షోస్ కూడా ఉంటాయి. అది గైస్ ఇంకా బెనిఫిట్స్ అయితే అలా ఉంటాయి అనమాట. అండ్ మీకైతే కంప్లీట్ గా చెప్పేశాను. నేనైతే మా మమ్మీకి ఒక బర్త్డే సర్ప్రైజ్ కింద ఈ కార్డియా క్రూజ్ షిప్ కి పట్టుకెళ్ళాను. తనైతే చాలా హ్యాపీ అయిపోయారు. ఒక లైఫ్ టైం ఎక్స్పీరియన్స్ ఇవ్వగలిగాను మా మమ్మీకి. అదైతే నాకు చాలా హ్యాపీ అనిపించింది. దాంతో పాటు చెన్నైలో దిగిన తర్వాత మా మమ్మీకి అరుణాచలం టెంపుల్ కూడా పట్టుకెళ్ళాను. చాలా ఒక కంప్లీట్ హ్యాపీ ట్రిప్ అయితే అయిపోయింది. మా మమ్మీ అయితే ఫుల్ సాటిస్ఫైడ్. ఇంకా చెన్నై నుంచి ఫ్లైట్ బుక్ చేసుకుని మేము వైజాగ్ అయితే వచ్చేసాం. నెక్స్ట్ మా మమ్మీకి ఇంకొక లైఫ్ టైం ఎక్స్పీరియన్స్ ఇచ్చేలాగా ఇంకొక ఏదైనా మంచి ట్రిప్ ప్లాన్ చేయాలి. అండ్ ఇంకేమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్స్ లో అడగండి. కామెంట్స్ లోని మీకు ఆన్సర్ అయితే చేస్తాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే డెఫినెట్ గా లైక్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ ఇంకో వీడియోతో కలుస్తాను. అంటిల్ దెన్ బై అండ్ cheers guys.